కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పట్ల హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు. చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ కరువులో కూడా రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ ఒక యజ్ఞంలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన పేరును జీర్ణించుకోలేక రేవంత్ సర్కార్ కుట్రపూరిత విధానాలకు తెరలేపిందని ఆరోపించారు. 2 పిల్లర్లు దెబ్బతిన్న ఘటనను సాకుగా చూపి కాళేశ్వరంను కూలేశ్వరంగా దుర్మార్గ ప్రచారం చేశారని విమర్శించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఏర్పాటు చేసిన ఘోష్ కమిషన్ ను రాజకీయ ఆయుధంగా వినియోగించుకున్నారని మండిపడ్డారు. కమిషన్ విచారణ పేరిట 16 నెలల సమయాన్ని వృధా చేయడమే కాకుండా 2.5 సంవత్సరాలుగా ప్రాజెక్టును వినియోగించకుండా తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా చౌకబారు ప్రచారానికి స్వస్తి పలికి దెబ్బతిన్న ఫిల్లర్లను మరమ్మతు చేయించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై కపట రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని కోర్కంటి చందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ హెచ్చరించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చిల్లర మల్లర రాజకీయాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చేయడమే కాకుండా పనికిరానటువంటి ఒక కమిషన్ను పీసీ ఘోష్ కమిషన్ అని వేసి 16 నెలలు కేసీఆర్ గారిని, అదేవిధంగా తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధి ప్రదంలో నడిపించినటువంటి ప్రభుత్వాన్ని నీలాప నిందలు వేస్తూ అనేక వ్యాఖ్యలు, ప్రకటనలు చేసినటువంటి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చెల్లవు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికం, రైతాంగం అందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మాకు నీళ్ళు ఇవ్వడం కోసం కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారిని కాకుండా తెలంగాణ రాష్ట్రాన్నే బదనాం చేసేటువంటి విధంగా ఈ యొక్క కమిషన్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను వీటన్నింటిని కూడా ఇక ముందు ఎన్నడూ కూడా చేయొద్దని ఇలా కోర్టు ఇచ్చినటువంటి సందర్భంగా ఈ యొక్క కోర్టు తీర్పు ఇలా రైతుల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం, 10 ఏళ్ల గొప్ప పరిపాలన విజయంగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి తప్పకుండా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి నేను 2.5 ఏళ్లలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపకుండా మరమ్మతులు చేయనందుకు నన్ను క్షమించాలని ప్రజలను వేడుకోవాలని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు ప్రారంభం చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు వినూతమైన ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి దాదాపు నీళ్లు కావాలంటే 80 లక్షల చిల్లర కాళేశ్వర ప్రాజెక్టుని కట్టి ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తిని ఈరోజు నువ్వు తప్పుడు అబద్ధాలు ఆడి తెలంగాణ రాష్ట్రంలో దొంగ ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్నికబడి అయితే రైతాంగాన్ని మోసం చేస్తాం, రైతాంగాన్ని కాదు కేసీఆర్ ప్రభుత్వాన్ని మోసం చేస్తాం, కేసీఆర్ను మరి తప్పుడు ఇదే రైతాంగానికి ప్రజలకు చేద్దామన్న ఉద్దేశంతో కాళేశ్వరం కూలేశ్వరంగా అని ప్రకటన చేసి 2.5 సంవత్సరాలు రైతాంగాన్ని గోసపెట్టుకున్నావు. నీరందక, పొలాలు వెండి, తాగునీరు దొరకక. మరికి ఇది నీకు న్యాయమా? ఈరోజు మరి కోర్టు తీర్పు వచ్చినాక నువ్వు ఏం చెప్తావు? ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు, రైతాంగానికి క్షమాపణ చెప్పు. లేదంటే బిడ్డ
నిన్ను లాగులు పగిలిన విధంగా ప్రజలు తన్ని పంపుతారు అని చెప్తున్నా. ఇక ముందు ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకు, తప్పుడు బదనాలు చేయకని నీకు సవినయంగా చెప్తున్నా. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి, మేకల సమ్మయ్య యాదవ్, కల్వచర్ల కృష్ణవేణి, కవిత సరోజిని, వకుళ, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, జక్కుల తిరుపతి, అచ్చవేణు, నీరటి శ్రీనివాస్, దొమ్మటి వాసు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.